విరాట్ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లోని ఎస్పీఎం గ్రాంజ్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ కొండ సంగీత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ లీడర్ ఇన్వెస్టర్ వివెన్ షాప్ స్కిల్ ట్రైనర్ ఫర్మానా హాజరయ్యారు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తన పాత్రను పోషించడం, అన్ని రంగాల్లో రాణించడం చాలా శుభ పరిణామం అన్నారు. మహిళలు అన్ని SOR ముద్రను చేస్తున్నారని తెలిపారు. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లోనూ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. త్వరలోనే రాజేంద్రనగర్ లో సైతం ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, సంగీత మల్లారెడ్డి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తదితరులు పాల్గొన్నారు. हमारा मुल्क आगे तभी बढ़ेगा जब every daughter of this country is economically empowered. इसका मतलब हम सब जो इस कमरे में हैं काम कर सकते हैं, काम के काबिल हैं और हमें काम मिलता है. आप ये चूज कर सकती हैं कि मैं आज काम नहीं करूंगी मगर कल फिलांथ्రపిస్ట్ అదే కాక ఒక ఆంట్రప్రెన్యూర్ చిన్న స్థాయి నుంచి కాక పెద్ద కంపెనీలు అంటే 1,00,000 కోట్ల కంపెనీలు వాటిలో డైరెక్టర్ TCS ఓవర్సీస్ బోర్డ్ మెంబర్ సాధించిన ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీలో సాధించింది, ఆంట్రప్రెన్యూర్షిప్ సాధించింది. వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ మీటింగ్ పెట్టినందుకు ఎందుకు మనందరికీ కూడా మన దేశం ముందుకు పోవాలంటే ఎవరైనా ముందుకు పోవాలంటే రెండు కాళ్ళ మీద ముందుకు పోవాలి. अगर अपना देश आगे बढ़ना है तो 2 पांव चाहिए. अब तक एक ही पांव में आगे जाता है, वो है 2 पांव రెండు కాళ్ళేవి మహిళలు పురుషులు. కానీ इन రోజులు ఒకటే मैसेज आप ले जाइएगा कि हर लड़की हर घर में बहुत अच्छा करना चाहिए इकोनॉमिकली, पढ़ाई से, नौकरी से. Every daughter of this country should be economically empowered and independent. इसका मतलब हर घर में हर बेटी एक लक्ष्मी होनी चाहिए, एक दुर्गा होनी चाहिए. हर लड़की आगे बढ़नी चाहिए और अपने मुल्क को, अपनी फैमिली को आगे ले जाना चाहिए. Thank you so much. తెలుగులో కదా, తెలుగు హిందీ మిక్స్ చేసేయాలి. కొంచెం కిందికి పెట్టారు. ప్రతి ఏడాది జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మెమోరియల్ లెక్చర్స్ ఉంటాయి. ఇంతకుముందు పోయిన ఏడాది కొన్ని ప్రోగ్రాంలు వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్ చేసిండ్రు. అదే కాక ఈసారి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే థీమ్ తోటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎందుకంటే దేశానికి చాలా ముఖ్యం. మన ప్రభుత్వము మోడీ గారు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలని, అంటే వాళ్ళ అభిప్రాయం ఇంతకుముందు నాయకులు కూడా ఎంతో మంది చేసిండ్రు. మహిళా అభివృద్ధి చాలా ముఖ్యమని. కానీ మోడీ గారి ఉమెన్ డెవలప్మెంట్ అన్నారు. కానీ మోడీ గారు ఏమంటున్నట్టే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అంటే మహిళలు ముందుకుండి దేశాన్ని, మహిళలను, పురుషులను కూడా దేశాన్ని, ఎకానమీని డెవలప్ చేయాలని ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఈనాడు మనం వింటున్నాం. ఎందుకంటే అది చాలా ముఖ్యము. ఎందుకంటే వారి అభిప్రాయంలో దేశానికి 2 కాళ్ళు ఉంటాయి, మహిళలు, పురుషులు. ఇన్నేళ్ళు ఒకటే కాళ్ళ మీద మనం కుంటున్నాము. 2 కాళ్ళతోటి మనము ముందుకు పోతే వేగంగా ముందుకు పోతుంది. అందుకే తను మహిళల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వారికి ప్రతి ప్రాంతము, జాతి, కులము, మతము లేకుండా దేశాన్ని ముందుకు పోవాలని, అందరూ కూడా ముందుకు పోవాలని వారి అభిప్రాయం. దాంట్లో ఇది ఒక లోపం ఉండే, అది కూడా మనము దాటి ముంగటు పోవాలంటే ఎన్నో చేస్తున్నారు. అన్ని జాతులకు, అన్ని మతాలకు కూడా మహిళలు డెవలప్ కావాలని. అయితే మొన్ననే తను 33% ఎప్పుడు లేని స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు సర్పంచ్లకు రిజర్వేషన్ ఉంది కదా, ఇక్కడ పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ పెట్టాలి. అట్లనే ఎన్నో చేసిండ్రు. అన్ని మతాలకు కూడా అందరు సమానంగా డెవలప్ కావాలని ట్రిపుల్ తలాక్ అనేది తీసేసిండ్రు. అదే కాక ఇప్పుడే
మహిళల ఎడ్యుకేషన్ మీద, మహిళలకు చిన్న చిన్న బిజినెస్లు పెడితే లోన్లు, అవి ఎన్నో పథకాలు తెచ్చింది. ఇప్పుడే ఓ మహిళ అన్నది, మహిళలకు సంబంధించిన కొన్ని రోగాలు, క్యాన్సర్ ఉంటాయి, వాటికి టీకాలు ఉంటాయి రాకుండా, అయితే అవి 3,000-4,000 రూపాయలు ఉంటుంది, పేద మహిళల అందుబాటులో ఉంటుంది. అయితే అది కూడా దృష్టి పెట్టిండు. ఏదైతే ప్రభుత్వం, ఏదైతే నాయకత్వం కింద మన భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారయ్యి వేరే దేశాల వేలాది రూపాయలు ఉంటే మనకు ఉచితంగా ఇచ్చిండు. నేను అనుకుంటా అది కూడా వ్యాక్సిన్ అయితే తయారైంది, ఆ పథకం కూడా